మిత్రులారా నమస్తే. ఇవాళ శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పారాయణం చేసుకుని ఆ భ్రమరాంబ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎలా అయితే ఆ నారాయణుడు ఈ భూమిపై అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఉద్ధరించడానికి వివిధ స్వరూపాలతో అవతారాలు ప్రదర్శించాడో, అలాగే నారాయణి, ఆ నారాయణుడి చెల్లెలైనటువంటి నారాయణి, ఆ జగదంబ కూడా ఈ భూమిపై అనేక అవతారాలు ప్రదర్శించింది. ఒకానొకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి తనకు దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, ద్విపాద జీవుల వల్ల కానీ, చతుష్పాద జీవుల వల్ల కానీ మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో భూమిపై ధర్మాత్ములను హింసిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలు ఆ అఖిలాండేశ్వరి అయినటువంటి జగదంబను ప్రార్థించారు, ఆ అరుణాసురుడి నుంచి తమను రక్షించమని. అప్పుడు ఆ జగదంబ చతుష్పాది ద్విపాది జీవి కాకుండా షట్పాది 6 పాదాలు కలిగినటువంటి భ్రమరముగా, తుమ్మెదగా స్వరూపం ధరించి దేవతా సైన్యాన్ని కూడా భ్రమరాలుగా రమ్మని ఆ అరుణాసురుడిని, ఆ రాక్షస సైన్యాన్ని భ్రమరము రూపంలో వెళ్ళి సంహరించడం జరిగింది. అలాంటి పరమాద్భుత సౌందర్యమూర్తి అయినటువంటి భ్రమరాంబను దేవతలు ఈ భూమిపై కొలువై ఉండమని ప్రార్థించారు. మరి భ్రమరానికి పువ్వులలోని మకరందం ఇష్టం కదా. అందుకని శ్రీశైలములోని మల్లికార్జునుడు మల్లెపూల దండను సిగపై ధరించినటువంటి ఆ మల్లికార్జునుని చెంత కొలువై ఉండడానికి అమ్మ ఇష్టపడింది. అలాంటి ఆ భ్రమరాంబను మనం భ్రమరాంబాష్టకంతో స్తుతించుకొని మన హృదయ కమలములో భక్తి అనేటటువంటి మకరందాన్ని పెంపొందించుకొని ఆ తల్లిని మన హృదయ కమలంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం. రవి సుధాకర వన్హిలోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగమమ్మునేలడి భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకును కల్పతరువైయుండవా కలియుగంబున మానవులకును కల్పతరువైయుండవా వెలయుగను శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందును అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందును పొంగుచును వరహాట కొంకణ పుణ్యభూముల యందును రంగుగా కర్ణాటరాట మరాఠ దేశములందును
శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణాన్విత శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన నటవధూమణి కొప్పుగలిగిన భామిని ఉగ్రలోచన నటవధూమణి కొప్పుగలిగిన భామిని విగ్రహంబులకెల్ల ఘనమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రముగను వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబిక శీఘ్రముగను వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాధరి సుందరి మణి ధీమణి సోమశేఖరు పల్లవాధరి సుందరి మణి ధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల యోగిని నామనంబున బాయకుండు మునగకులేసుని నందిని సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని వామ భాగము పొందుగా చేకుంటివా ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా భూతనాథుని వామ భాగము పొందుగా చేకుంటివా ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా పాతకంబుల బారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక పాతకంబుల బారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక వెల్లి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించెను నీదు భావము బ్రహ్మలోకమునందున వెల్లి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించెను నీదు భావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున నెల్లలోకములందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తెల్లముగ కైలాసమందున ఎల్లలోకములందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు మమ్మ కల్పవృక్షము భృంగిని కరుణతో మమ్మేలు మమ్మ కల్పవృక్షము భృంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికిన్ వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికిన్ సిరులు నిచ్చెదనెల్ల కాలము
శ్రీగిరి భ్రమరాంబిక, సిరులు నిత్యద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబిక, శ్రీగిరి భ్రమరాంబిక, శ్రీగిరి భ్రమరాంబిక. మిత్రులారా, ధన్యవాదాలు. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.